అదేంటమ్మా, ఆనందంగా ఉండవలసిన సమయంలో ఇలా ఉన్నావేంటి? డాడ్, అన్నీ తెలిసి ఇలా మాట్లాడావంటే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందని నీకు ఇంత కోపం వచ్చింది? ఆ వేస్ట్ ఫెలో అభి నా పుట్టినరోజని ఇంత హడావిడి చేస్తున్నాడు. నేను ఎంతగానో ఇష్టపడుతున్నా బావని అడిగితే సమాధానం ఏం చెప్పాడో నువ్వు విన్నావు కదా డాడ్. ఓహో, నువ్వు ఆలోచిస్తుంది దాని గురించా? నేను ప్రేమిస్తున్నది భార్గవ్ బావ అయినప్పుడు నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను? తన మనసులో స్థానం కోసం నేను తప్పించిపోతుంటే తను నన్ను అందరిలో ఒకరిలా చూడడం నాకు నచ్చట్లేదు డాడ్. చూడమ్మా, ప్రతి చిన్న విషయానికి ఇలా ఆందోళన పడితే బీపీ పెరుగుతుంది కానీ పరిష్కారం దొరకదు. అసలు నువ్వు ఆలోచించవలసింది భార్గవ్ నీ గురించి ఏమన్నాడన్నది కాదు. ఇన్నాళ్లకు మనకొక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని ఎలా వాడుకోవాలా అని. ఏంటది? రేపందరికీ వంట ఎవరు చేస్తున్నారు? చెప్పింది కదా ఆ జానికి, భూమి చేస్తుందని. తన చేతి వంట కాబట్టి ఎటూ బానే ఉంటుంది, అందరూ హ్యాపీగా తింటారు. ఇంతమందికి చేసి పెట్టింది కాబట్టి తనలో మార్పు వచ్చేసింది, ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టేద్దామని అంటుంది. ఇక ఇది కూడా జరిగితే అందరి ముందు చప్పట్లు కొట్టి దీక్షితులు గారికి ఫోన్ చేసి వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి, 3 ముళ్ళు వేయించేస్తానని గొప్పగా చెప్తుంది. దాంతో నా కల కలగా మిగిలిపోతుంది. కన్నీళ్లతో కల చెదిరింది కథ మారింది అని పాడుకుంటూ ఉంటాను. అప్పుడు మీరు వచ్చి నన్ను ఓదారుస్తూ ఉండండి డాడ్. అదేనమ్మా నీకు నాకు ఉన్న తేడా. రేపలా జరిగితే ఇక నీకేం ప్రయోజనం ఉంది? భూమి వంట చేస్తుంది, జానకి సాయం చేస్తుంది. ఆ వంటలో కొంత భాగం క్యారేజ్లో పెట్టి మన ఇంటికి తీసుకెళ్ళి మనమందరం తింటాం. మరి మిగిలింది? ఆ మిగిలిన దాంట్లో ఈ మందు కలుపుతాను. తిన్నవాళ్ళందరికీ వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి. ఒక్కసారిగా అందరూ భయానికి గురవుతారు. మనం వచ్చి ఇదంతా భూమి వల్లే జరిగింది, జానికి చెప్పడం వల్లే తను ఇలా చేసింది, భూమిలో మార్పు వస్తుంది అనుకోవడం కల, జానికి తెలివి తక్కువతనం వల్ల ఈ ఇంటి పరువు పోయింది అని అందరి ముందు వాళ్ళిద్దరినీ దోషులుగా నిలబెడతాం. ఈ సంఘటన తర్వాత పెళ్లి చేయాలనుకున్న రుద్రాని శాశ్వతంగా భూమిని ఈ ఇంటికి దూరం చేయాలి అనుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది అది. నిజంగా అలా జరుగుతుందా డాడ్? బలంగా కోరుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు భార్గవ్ గురించి ఆలోచించకుండా రేపు మనం చేసే పని గురించి ఆలోచించు. తర్వాత భార్గవ్ని నీ వైపు ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. డాడీ, భూమి అడ్డు తొలగిపోతే బావని నా వైపుకు తిప్పుకోవడం నాకొక్క నిమిషం పని. రేపు నువ్వు అన్నట్టే చేద్దాం. తర్వాత నా కలని నెరవేర్చుకుంటాను. రంగయ్య, రంగయ్య! ఏంటి బాబు? ఏంటి రంగయ్య ఇది? ఈరోజు ఏంటి? సోమవారం బాబు. ఈరోజు సోమవారం శనివారం అని అడగలేదు, అయినా నేను నీతో మాట్లాడలేదు. రంగయ్య, నిన్ను అడిగాను కదా, చెప్పు. ఈ రోజేంటో ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువగా మీకే తెలుసు కదా బాబు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు రంగయ్య. అది కాదు బాబు, మీరు దేని గురించి అడిగారో నాకు అర్థమైంది, అందుకే చెప్పాను. చూడు రంగయ్య, నువ్వు మా ఇంటికి విశ్వాసపాత్రుడు అని, కట్టప్ప లాంటి వాడు అని తెలుసు. నా చిన్నప్పటి నుంచి నువ్వు కూడా నన్ను పెంచావు కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను. కానీ ఈరోజు కుముద పుట్టినరోజు. అందుకే కదా బాబు ఈ ఇంట్లో ఇంత హడావిడి చేస్తున్నది. ఎక్కడుంది హడావిడి? ఎక్కడ కనపడుతుంది హడావిడి? అసలు నా మరదలు ఎవరు? బొబ్బిలి రుద్రాని గారి కూతురు పుట్టినరోజు అంటే ఎలా ఉండాలి? ఊరంతా సంక్రాంతి పండుగ వచ్చినట్టు ఉండాలి. ప్రతి గ్రామంలో శివరాత్రి జాతరలా జరగాలి. దసరా రోజు ఏ ఊర్లో చూసినా ఎంత హడావిడి కనిపిస్తుందో ఈ రోజు మన ఇంట్లో అంత హడావిడి కనిపించాలి. మరి అది ఎక్కడ కనిపించదే? బాబుగారు, మీరు తొందరపడి ఈరోజు ముందుగా నిద్రలేచారు, ఇంకా ఎవ్వరూ నిద్రలేవలేదు. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? ఇంత పొద్దునైంది, ఇంకా ఎవరు నిద్రలేకపోవడం ఏంటి? బాబు, ఇప్పుడు ఉదయం 5:30 అయింది. అన్నయ్య లేచే సమయానికి ఇల్లంతా డెకరేషన్ అయిపోవాలని ఉదయం 3 నుంచి నేను జ్యోతి ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంతలో మీరు వచ్చి ఇలా అడుగుతున్నారు. ఏంటి? ఇంకా ఉదయం 5:30 అయిందా? అవును బాబు, మీరు గదిలో వాచి చూడలేదా? అసలు నేను రాత్రి నిద్రపోతేనే కదా తెల్లవారిపోయింది, అందరూ వచ్చేసి ఉంటారు, హడావిడి మొత్తం మొదలై ఉంటుందని నేను ఎన్నెన్నో ఊహించుకుంటే నువ్వేంటి రంగయ్య ఎలా చెప్పావు? సర్లే గాని ఇంకెంతసేపు? అయిపోయింది బాబు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఇక్కడ అన్ని రెడీ అవుతాయి. నేను రెడీ వచ్చేసరికి కేక్ వచ్చేస్తుందా?
అతిథులు వచ్చేసరికి అంత డెకరేట్ అయి ఉంటుంది కదా. బాబు అన్ని పనులు మేము చూసుకుంటాం కదా, మీరు పోయి రెడీ అవ్వండి. రెడీ అవ్వాల్సింది నేను కాదు, కుముద. ఈరోజు తన బర్త్డే, తనకి చెప్పాలి. కుముదా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మమ్మీ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకో. మనోవంచ ఫలసిద్ధిరస్తు. అంటే ఏంటమ్మమ్మా? నీ మనసులో ఏ కోరికుందో ఆ భగవంతుడి దయ వల్ల అది జరగాలని దానర్థం. థ్యాంక్ యూ అమ్మమ్మ, మంచి ఆశీర్వాదం ఇచ్చావు. తల్లిదండ్రుల కంటే ప్రత్యక్ష దైవాలు ఎవరూ లేరమ్మా. వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. ఇంటికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలాగా కలకాలం వర్ధిల్లు తల్లి. నువ్వెప్పుడూ సంతోషంగానే ఉండాలి. నువ్వు కోరుకున్నదే జరగాలి. దాంతో నీ ఆనందం మరింత పెరగాలి. నీ కోరిక తీరాలి. ఏంటండి తను కోరుకున్నది జరగాలంటున్నారు? తన కోరికేంటి? ఈ ఇంట్లో మా ఇద్దరికీ తెలియకుండా మీ ఇద్దరికీ ఏమైనా కోరికలున్నాయా? అదేంటి రుద్ర అలా అంటావు? నా కూతురికి పెళ్ళిడొచ్చింది. తనకి పెళ్లి చేయాలి కదా. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తను కోరుకున్నవాణ్ణి ఇచ్చి చేయాలి. అలా చెయ్యాలనే నా కోరిక. అది తీరితే తండ్రిగా నాకు అంతకు మించిన సంతోషం ఏముంటుందో చెప్పు. నీ కూతుర్ని కోరుకుంటుంది నేనే మావయ్య. నువ్వు ఎప్పటికైనా సరే నా కాళ్ళే కడగాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే తనెవరినైనా కోరుకుంటోందా? అది మీకేమైనా చెప్పిందా? ఏంటి మమ్మీ ఇది? ఏదో కోర్టులో లాయర్ దోషిని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి? డాడీ ఏదో జనరల్గా ఆశీర్వదించారు, దాన్ని నువ్వు ఇంత అనుమానంగా చూస్తున్నావేంటి? అవును రుద్ర, ఆడపిల్లకి పెళ్ళిడొచ్చాక ప్రతి తండ్రి ఇలాగే ఆశీర్వదిస్తారు. అందులో తప్పు పట్టడానికి ఏముంది? బావలు కూడా నీకన్నా పెద్దవాళ్లే కదా, వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో. బావా, నువ్వు ఆశీర్వదిస్తే అది చాలా స్పెషల్గా ఉంటుంది. కుందా, పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నావు కదా, అది చాలు. నాకు అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీ బర్త్డే కుముదా. నాకు తెలుసు కదా, నువ్వు దండం పెట్టలేదంటే నా మీద ప్రేమ లేదని కాదు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అని నువ్వు అనుకుంటున్నావు. నీ మనసు ఏంటో నాకు తెలుసు కదా. అందుకే నువ్వు ఐ లవ్ యూ చెప్పే వరకు నా వైపు చూడవని నాకు తెలుసు. మళ్ళీ నీ పుట్టినరోజుకి కుముద పక్కనే అభిరామ్ అనే పేరు కూడా ఉంటుంది, నో డౌట్. దేవుడా, ఇదే నా కోరిక. నువ్వు ఖచ్చితంగా తీర్చాలి. కుముద మనసులో నాకు స్థానం ఇవ్వాలి. ఎందుకు భూమి, ఎందుకంత టెన్షన్ పడతావు? అక్క, నిన్న నువ్వు చెప్పావని నేను ఒప్పుకున్నాను. కానీ ఈరోజు పొద్దున్నుంచి మనం ఇంతమందికి అనుకున్న టైంకి వంట అంతా చేయగలమా అని భయంగా ఉంది. ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందంటే మాట పడాల్సి ఉంటుంది. అసలే కుముద సంగతి నీకు తెలుసు కదా. చూడు భూమి, చేయగలమా అని భయపడ్డంలోనే మనం పడిపోవడం ఉంది. అయినా ఎందుకు చేయలేం? ధైర్యంగా ముందడుగు వేస్తే ఎంత పనైనా చేయగలం.
అది కాదు, నేను ఇప్పుడే వంట నేర్చుకున్నాను. ఇంట్లో అందరికీ కావాలంటే చేసి పెడుతున్నాను. కానీ ఈరోజు ఫంక్షన్ కదా, ఎక్కువ రకాలు చెయ్యాలి. అందులో మనం ఇద్దరమే ఉన్నాం కదా, అందుకే భయంగా ఉంది. భూమి, ఒక్కరే ఒంటరిగా పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించారని చరిత్ర చెప్తోంది. ఆ రోజు నేను చేయగలనా అనుకుంటే ఈ రోజు వాళ్ళు చరిత్రలో నిలబడేవాళ్లే కాదు. అందుకే ఒక్కరి అయినా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అలాంటిది ఈ రోజు మనం ఇద్దరం ఉన్నాం, చేయలేమని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, నీకేమీ చేత కాదని ఎవరైతే నిన్ను మాటలన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. భూమిలో ఇంత మార్పొచ్చిందా, భూమి ఇలా కూడా ఉంటుందా అని నిన్ను చూసి ముక్కున వేలు వేసుకునేలాగా నిన్ను మార్చిన రోజే కదా నేనిచ్చిన మాట నిలబడుతుంది. ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఎవరి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది? అదే నన్ను ఇంటికి తీసుకొచ్చిందెవరు? అమ్మమ్మ. మరి ఆవిడికి నేను మాటిచ్చాను కదా నేను మారుస్తాను అని. నువ్వు పూర్తిగా మారినప్పుడే కదా ఆవిడ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. అవునా? నేను నీ గురించి మాటిచ్చింది నీ తండ్రికి భూమి. దక్షమ్మ కూతురివి కదా, మారుతావని ధైర్యంతో మాటిచ్చాను. నీలో ఆ తెగువ ధైర్యం రావాలంటే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. నాన్న బుజ్జి, నువ్వు మాకు సాయం చేయడానికి వచ్చావా, భోజనం చేయడానికి వచ్చావా? ఏంటి జానకి అలా అంటావు? ఇంకా వంటే పూర్తవ్వలేదు కదా, అప్పుడే భోజనం ఎలా చేస్తాను? ఇప్పుడైతే సాయం చేయడానికే వచ్చాను. మధ్యాహ్నం మాత్రం మీరు చేసిన అన్ని రకాల వంటలన్నీ తింటాను. మేమలా ఉండాలంటే నువ్విలా తినటం ఆపాలి. అరే, ఇక్కడ ఉన్నవన్నీ నువ్వే తినేస్తే వంటకింకేముంటాయి? మళ్ళీ తెచ్చుకోవాలి. నేనేం తింటున్నాను? ఏదో ఉన్నవన్నీ చేదుగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా అని రుచి చూస్తున్నాను అంతే. నువ్వు మేకల్లా పచ్చి కూరగాయలు తింటూ మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాలని చూడుకు. తినటం ఆపి మాకు సాయం చేయి. రేయ్, ఏంట్రా? అనయ్య, లోపల కూర్చుంటే ఎలాగా? మనిద్దరం బయట నిలబడి వచ్చే గెస్ట్లకి స్వాగతం పలకాలి. గెస్టా? గెస్ట్ ఎవరు? అదేంటనే అలా అంటావు? ఈరోజు ఇంట్లో పండగ జరుగుతుంది. ఆ పండగకి చాలా మంది గెస్టులు వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలకాలి కదా. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నావు. ప్రతి దానికి వంకరగానే సమాధానం చెప్తున్నావు. ఇంతకీ ఏం జరిగింది? నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళినప్పుడు నిన్ను 4-5 పిచ్చుకోకలు ఏమైనా కరిచాయా? చెప్పు, పర్లేదు, వెంటనే తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తే తగ్గుతుంది. బ్రో, నువ్వు నా గురించి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. మరి నువ్వు అర్థం కాకుండా అలా మాట్లాడుతుంటే నాకు చాలా చిరాగ్గా ఉందిరా. ఎవరైనా వస్తానని నీతో చెప్పారా? చెప్పరా ఎవరో? ఇప్పుడు కారు వచ్చి ఆగుతుంది చూడు. ఆ కారులోంచి ఒక వ్యక్తి వస్తాడు చూడు. చూడగానే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. అరే రవి, చెప్పలేదేంట్రా? సర్ప్రైజ్. రవి, నువ్వా? వస్తున్నా. మా కాలేజీలో తగ్గేదేలా షో చేయడానికి వచ్చావని తెలిసి నిన్ను కలవాలనుకున్నాను రా. కానీ సిటీలో వర్క్ ఉండి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఏంట్రా, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మీ ఇంటికి వస్తే ఇలాంటి జోకులు వేస్తావా? జోక్ ఏంట్రా, నేను సీరియస్గానే అడుగుతున్నాను రవి. చా, నిజమా? ఏంటి బాబు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి నాతో డ్రామాలు ఆడుతున్నారా? రే, ఇప్పటిదాకా వాడు నాతో మాట్లాడేది నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. మరీ అంత అమాయకంగా నటించకరా. ఈరోజు మీ మరదలు పుట్టినరోజు, నేను మీ ఇంటికి రావాలి, తన్ని విష్ చేయాలి. నువ్వే కబురు పెట్టావని నిన్న మీ తమ్ముడు చెప్పాడు. నిన్ను నువ్వు పంపించిన క్యారేజ్ కూడా తీసుకొచ్చాడు రా. ఆ ఐటమ్స్ తినలేక సచ్చాను. ఇంత చేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావు చూడు. వాహ్! అవునన్నయ్య, తను చెప్పింది నిజమే. నువ్వు చెప్పావని నేనే వెళ్ళి ఇవన్నీ చెప్పాను. తను ఈరోజు రమ్మన్నాను కూడా. అందుకే తనకి వెల్కమ్ చెప్పడానికి నేను ఇలా బయటికి తీసుకొచ్చాను. రవి రావడం నిజంగా పెద్ద సర్ప్రైజ్ కదా. సర్ప్రైజ్ బాగానే ఉంది, కానీ మరి ఇంత సస్పెన్స్ ఎందుకు మెయింటైన్ చేసావురా? అదేంటన్నయ్య, ఏమి తెలియనట్టు అడుగుతున్నావు?
మరదలు పుట్టినరోజు కదా, తనకు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి. పోనీ బంగారం ఇద్దామంటే తన దగ్గర కావాల్సినంత ఉంది. నార్మల్గా ఏమైనా గిఫ్ట్ ఇద్దామంటే అందరిలా కామన్గా ఉంటుంది. కేక్ తెప్పించి కట్ చేయించామనుకో ఇంతేనా అనిపిస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మరదల మీద ఇంట్రెస్ట్ బాగానే ఉన్నట్టుంది. తన్ని ఇంప్రెస్ చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసాడు. ఏంట్రా రవి చెప్పేది నిజమేనా? అందుకే నన్ను ఎంత కేర్ తీసుకుంటున్నావు? మీరిద్దరూ మరి నువ్వు మరదలు పుట్టినరోజు అంటే బావకు ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదా? రవి అలాగో నీ ఫ్రెండే, అది కూడా మన కాలేజ్కి షూటింగ్ వచ్చాడు. దానికి తోడు కుముద బర్త్డే కూడా కలిసి వచ్చింది. అందుకే జస్ట్ చిన్న ప్లాన్ చేశాను. పోనీలేరా, వాడంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు కదా. నాకు కూడా మీ అత్తయ్య మీ ఇంట్లో వాళ్ళందరినీ చూడాలనిపించింది. అయినా మీ కుటుంబం గురించి చుట్టుపక్కల చాలా గొప్పగా చెప్పుకుంటున్నారా. మిమ్మల్ని దేవుళ్లతో పోలుస్తున్నారు. మీకు గుడి కట్టడం ఒకటే తక్కువ. అలాంటి వాళ్ళ గురించి విన్నాను. ఇప్పుడు కల్లారా చూడాలనుకుంటున్నాను. లోపలికి వెళ్దామా లేకపోతే ఇక్కడ నేను సారీ రా, నేను బయట నిలబెట్టి మాట్లాడుతాను. పద లోపలికి. హే వావ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ రవి గారు. థ్యాంక్ యూ. మీరు మా ఇంటికి రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇది కల కాదు కదా? కల కాదు కుముదా, కలలో కూడా జరగదనుకున్నది కళ్ళ ముందుకు తీసుకొచ్చింది నేనే. నమస్కారం రుద్రాణి గారు. నమస్కారం అండి. మీ గురించి నేను విన్నాను. మీ తగ్గేదేలే షో మా ఇంట్లో అందరం చూస్తాం. థ్యాంక్ యూ. అవును రవి గారు, మీ తగ్గేదిలే షో అంటే మా ఊర్లో అందరికీ ఎంత క్రేజో తెలుసా? మేమందరం కూడా తగ్గేదేలే అనుకుంటాం. ఇదంతా మీ అందరి అభిమానం. మీరందరూ ఇంతలా ఆదరిస్తున్నారు కాబట్టే మేము కూడా ఆ షోలో జనాలను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు వచ్చి ఇలా విష్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ రవి, మా అత్తయ్య మా మావయ్య. మీ అత్తయ్యని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదురా. బొబ్బిల్లో అడుగు పెట్టగానే బొబ్బిలి రుద్రాణి గారి గురించి అందరూ కథలుగా చెప్పారు. మీ ఇంటికి ఎంత పేరుందో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అది విని నేను నిజంగానే ఆశ్చర్యపోయాను తెలుసా. ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారంటే మీ కుటుంబం వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో అర్థమవుతుంది. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే రియల్లీ గ్రేట్. మరి మా బొబ్బిలి వంశం అంటే అలాగే ఉంటుంది. అది సరే, మీరు నిన్ననే మా కాలేజీలో ప్రోగ్రాం చేశారు కదా. మీరు వెళ్ళిపోయారని అందరం అనుకున్నాం. మీరు ఉన్నారని తెలిస్తే నిన్నే మేమందరం ఇంటికి ఆహ్వానించేవాళ్ళం. మీ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇదిగో అభియే ప్లాన్ చేశాడు. అందుకే ఎవరికి చెప్పకుండా పొద్దున్నే ఇలా వచ్చేసాను. ఒరే అభి, మీ మరదలు పుట్టినరోజుకి పెద్ద ప్లాన్ చేసినట్టున్నా? అవునానమ్మా, ఎంతైనా మరదలు పుట్టినరోజు కదా, ఆ మాత్రం గిఫ్ట్ ఉండకపోతే ఎలా? ఎలాగో రవి గారు వచ్చారు కాబట్టి ముందు కేక్ కట్ చేద్దాం. తర్వాత రవి గారి స్టైల్ కి తగ్గట్టు ఒక మంచి ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఏమంటారు? తప్పకుండా. రవి వచ్చాక ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా? తగ్గేదేలే. ఈవిడెవరు? తన పేరు భూమి, నా మనవరాలు. నీ స్నేహితుడు భార్గవ్కి కాబోయే భార్య. అంటే నాకు సిస్టర్ అన్నమాట. నమస్తే సిస్టర్. మీరు నా షో చూస్తున్నారు కదా? చూస్తున్నానండి. ప్రతిరోజు 5:30కి ఖచ్చితంగా చూస్తాను. సరే అయితే ఇంకా పదండి, కేక్ కట్ చేద్దాం. ఎస్ బ్రో, పదండి. It's a family party. Hey, light setting akkarle, mic settle topanle, manintine chesedam disco thakkale. నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే.
a family party. It's a family party. It's a family party. It's a family party. అదేంటి బావా, నా పుట్టినరోజుకి నువ్వేమీ గిఫ్ట్ తీసుకురాలేదా? అందరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా, ఏదో బయట వాళ్ళలాగా అలా గిఫ్ట్ తీసుకురావడం ఏంటి? నీ పుట్టినరోజు కోసం అని అభి రవిని ఇంటికి తీసుకొచ్చాడు కదా, ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? జానకి, నువ్వు మా ఇంటికి బయట దానివే కదా, మరి నువ్వైనా గిఫ్ట్ తీసుకొచ్చావా లేదా? హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. 16 దాటారా? ఇప్పుడు 17కి వచ్చారు కదా. వచ్చిన బర్త్డే గిఫ్ట్ లో ది మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఏమొచ్చినాయి? నేను వచ్చా. యాక్చువల్లీ తగ్గేదేలే షోకి నేను చాలా సార్లు రావాలి అని అనుకున్నా, బట్ నా బర్త్డేకి మీరు రావటం నాకు చాలా స్పెషల్. తగ్గేదే లేకి ఉట్టి కాలేజ్ స్టూడెంట్స్ అమ్మా, స్కూల్ స్టూడెంట్స్ నాట్ అలౌడ్. ఊరుకో, నిజం అనుకుంటా. అయితే ఈ టీం ని ఢీ కొట్టడానికి ఇంకో టీం వస్తుంది, శివంగి టీం. అదే అండి మన జానకి టీం. It's a family party. It's a family party.